హలో దోస్తులు, ఎట్లున్నారు? మస్తున్నారులే. ఈ వీడియో వచ్చేసి సాటర్డే రోజు తీసిన పిల్లల లంచ్ బాక్స్ వీడియో అండి. సాటర్డే అంటే ఇవాళ తీసిన వీడియోనే. ఇవాళ లంచ్ బాక్స్ వచ్చేసి పిల్లలకి వైట్ రైస్ సాంబార్ చేస్తున్నాను. ఓన్లీ సాంబార్ అండి. ఇంకా సాంబార్ ఉంటే పిల్లలు ఏ కర్రీ చేసినా తీసుకువెళ్ళరు. ఈరోజైతే మా పాప ఒక్కతే వెళ్తుంది. బాబుకు కొంచెము ఫీవర్ వచ్చింది కాబట్టి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాడు. పాప ఒక్కతే వెళ్తుంది. ఇంకా నేను ప్రిపేర్ అయితే చేస్తున్నాను లంచ్ బాక్సు. పప్పు ఉడకబెట్టాను కుక్కర్లో. ఉడికిన తర్వాత దాన్ని మెత్తగా మెదుపుకొని అందులో కొంచెం చింతపండు రసం వేసుకొని మనకి ఎంత పలుచగా కావాలో అంత వాటర్ పోసేసుకొని ప్రిపేర్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో పోపు అయితే పెట్టుకోవాలి. స్టవ్ మీద బాండి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇవి చిటపటలాడుతున్నప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, ఉల్లిపాయ, ఒక ఆలుగడ్డ, అదేవిధంగా పచ్చిమిర్చి, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అవుతున్నప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు, రెడ్ చిల్లీ పౌడరు, కొద్దిగా సాల్ట్, కొంచెం ధనియాల పొడి వేసుకొని ఇదంతా బాగా 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించుకున్న పప్పులో వేసి ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సాంబార్లో ఇలా మొత్తం కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఈ సాంబార్ని. ఈలోపు ఇడ్లీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. మరోవైపు ఇప్పుడు ఇడ్లీ పాత్రలకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ రవ్వ దానికి సరిపడా అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకొని మూత పెట్టేసి ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాలు ఉడికితే ఇడ్లీ అయితే రెడీ అయిపోతుందండి. ఈలోపు పిల్లలకైతే నేను పాలు పోసేస్తున్నాను. వాళ్ళు మొహం కడుక్కొని వచ్చినాక పాలు అయితే ఇచ్చేస్తే తాగేస్తారు. ఇలా పాలు ప్రిపేర్ చేసిన తర్వాత మరోవైపు సాంబార్ అయితే రెడీ అయిపోయింది. ఫైనల్కి వచ్చేసింది. ఫైనల్గా క్లీన్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుంటే సాంబార్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా అన్నం ఉంటే అది చిత్రాన్నం కూడా కలిపేశాను. నైట్ కొంచెం అన్నం మిగిలిపోయింది. పోపు పెట్టేసి కొద్దిగా స్టవ్ మీద పెట్టి వేడి చేసుకుంటే పులిహోర అయితే రెడీ అయిపోయింది. చిత్రాన్నం అని కూడా అంటారు. ఇలా మరోవైపు ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. దీన్ని తీసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకుంటున్నానండి. ఇడ్లీ రెడీ అయిపోయిన తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ అంటే పాపకు ఒక్కదానికే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తున్నానండి. వైట్ రైస్ సాంబార్ అయితే పెడుతున్నాను. సాంబార్ బాగా వేడిగా ఉంది. ఇలా గిన్నెలో పోసిన తర్వాత చల్లారిన తర్వాత దీనిపైన మూత పెట్టేస్తాను. ఇంతలోపు తెరిచే పెడతానండి. ఇలా లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేశాను. చల్లారిన తర్వాత మూత పెట్టేశాను. లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా పాపను రెడీ చేస్తున్నానండి. ఇవాళ సాటర్డే కాబట్టి సివిల్ డ్రెస్సే ఇవాళ సాటర్డే రోజు హెడ్ బాత్ చేసింది. తనకి ఒక హెయిర్ స్టైల్ అయితే వేసేసాను. ఇలా వేసిన తర్వాత పాపకి ఇడ్లీ అయితే తినిపించానండి. ఇలా తినిపించిన తర్వాత పాప ఒకటైతే స్కూల్కి వెళ్ళిపోయింది. ఇది అండి ఇవాళ లంచ్ బాక్స్ వీడియో. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంకెందుకు ఆలస్యం, ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.